ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని కాంగ్రెస్ పార్టీ దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. చేగుంట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవాడు కార్పొరేట్ వైద్యం చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా 3,58,000 లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా పేదల పక్షాన ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కానీ అర్జెన్సీ ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి సీఎంఆర్ఎఫ్ చెక్స్ ద్వారా లబ్ధిదారుల ప్రైవేట్ పోయిన హాస్పిటల్లకు కూడా చేయూతనియాలని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం గురించే ఆలోచించే పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందో గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఈరోజు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పెంచిందంటే పేదల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి చేగుంట మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఇది మన అందరి పార్టీ. ఎందుకంటే అధికారంలో వచ్చిన 1 సంవత్సరం నరలోనే దాదాపు మన చేగుంట మండలంలో 570 ఇళ్ళు ఇచ్చిన చరిత్ర ఎక్కువ కూడా లేదు. ఇందిరమ్మ ఇల్లులు 576 ఇల్లులు చేగుంట మండలంకు కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేయడం జరిగింది.